వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ENCM వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు CE, SE మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం నల్లంవారి తోటలో పంట బోదెలో మినీ వ్యాన్ దూసుకెళ్లి ఘటనలో ఉపాధి కూలీలు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతులకు నివాళులర్పించారు. మృతులకు 10,000, క్షతగాత్రులకు 5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు కొత్తపల్లి అందజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. లక్షల్లో ఒక 5-6 నెలల తర్వాత వస్తాయి. ఇంకా గవర్నమెంట్ సైడ్ ఏదన్నా వచ్చేటప్పుడు తప్పదు. అది ఇల్లు అదే ఉందా, సొంత ఇల్లు ఉందా? ఓకే, సొంత ఇల్లు లేకపోతే ఇల్లు కట్టి
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు పట్టణం BVRM మున్సిపల్ హై స్కూల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత DSC శిక్షణ తరగతులు విజయవంతంగా 73వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో 700 మంది వరకు శిక్షణ పొందుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తమకు అవసరమైన ప్రతి సబ్జెక్ట్ ను వేరువేరుగా ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా స్నాక్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి 15 రోజులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించి మంచి శిక్షణ అందిస్తున్నందుకు మంత్రి నిమ్మల రామానాయుడుకు అభ్యర్థులు అభినందనలు తెలిపారు. నెక్స్ట్ వన్ ఏంటంటే పార్కిన్సన్స్ వ్యాధి. పార్కిన్సన్స్ సంబంధం లేదు. వ్యావహారిక భాషలో రాసిన కవిత ఏమంటారంటే వచన కవిత. వచన కవితలో భాషలో ఉంటుంది, వ్యావహారిక భాషలో వచన కవిత అంటే వ్యావహారిక మనం మాట్లాడుకునేది. తర్వాత చిన్న చిన్న పదాలు వాటర్ బ్యాగ్ మమ్మల్ని దిగి తీసినప్పుడు అర్థం కనపడు తక్కువగా లెక్కన రావణ నాకు ఉంది. ఇదిగో చూడు ఇది డిఫరెన్స్ హలో అండి అందరికీ. నేను ధర్మారావు గారి ఫౌండేషన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ తీసుకునేటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థినండి. ఈ కోచింగ్ అనేటువంటిది ఇప్పటికీ
70 రోజులు పైగా కొనసాగుతుంది. ఈ కోచింగ్లో భాగంగా ఏంటంటే ఎవరికి వాళ్ళకే సెపరేట్గా క్లాసెస్ జరుగుతున్నాయి. ఎస్జిటికి వాళ్ళకి ఎస్జిటికి, అలానే మాకు కూడా సెపరేట్ క్లాసెస్ జరుగుతున్నాయి. మా కోచింగ్లో భాగంగా మాకు ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది ప్రస్తుతానికి చాలా అద్భుతంగా అనేటువంటిది జరుగుతుంది. ఈ కోచింగ్లో భాగంగా మేము మాలాంటి గృహిణులు, అలానే ఉద్యోగస్తులు, అలానే కోచింగ్కి మేము మనీ అనేటువంటిది వెచ్చించలేము అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం అండి. ఈ అవకాశాన్ని మేమందరం కూడా చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నాము. అలానే ఈ కోచింగ్లో భాగంగా మాకు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకే ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్కి అలానే మెథడాలజీస్కి, అలానే కామన్ సబ్జెక్ట్స్ కూడా. కామన్ సబ్జెక్ట్స్కి అయితే కనుక సాటర్డే, సండే, మండే అనేటువంటిది కోచింగ్ జరుగుతుంది. దీనికి మాకు అవనిగడ్డ నుంచి ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. చాలా మనీని వెచ్చించి అవనిగడ్డ నుంచి ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. కంటెంట్కి అయితే కనుక చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. అలానే మెథడాలజీకి అయితే కనుక మెథడాలజీకి కూడా అవనిగడ్డ ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. జీకేకి, కరెంట్ అఫైర్స్కి కూడా వేరే ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. ఇది మాకు ఈ కోచింగ్ అనేటువంటిది మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేము కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాము. అలానే ఈ కోచింగ్లో భాగంగా మాకు ఏంటంటే కోచింగ్ ఇచ్చేసి వదిలేయడమే కాకుండా మాకు ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫుడ్డు సాటర్డే, సండే, మండే అయితే ఫుల్ ఫుడ్డు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, మధ్యలో అయితే లంచ్ విత్ నాన్ వెజ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా కామన్ అంటే మీన్స్ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అయితే నార్మల్ డేస్లో అయితే కనుక మాకు ఈవినింగ్ స్నాక్స్ విత్ బాదం మిల్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మేము చాలా అదృష్టవంతులండి. ఈ 2 మండలాల్లో మేము కోచింగ్ ఉండడము, బీఈడీ యాస్పిరెంట్స్ అవ్వడము, డిఎస్సి యాస్పిరెంట్స్ అవ్వడము, అలానే డిఎస్సి కోచింగ్ తీసుకోవడం, ఈ ధర్మారావు గారి ఫౌండేషన్ ద్వారా నిమ్మల రామానాయుడు గారి యొక్క ఏవైతే కోరిక, ఆంక్ష ఉందో అది మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా విజయం చేకూర్చడానికి చివరి వరకు ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1577వ రోజు చిరంజీవి మేక సందీప్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వారి తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ అన్నా క్యాంటీన్ నేటికి 1577వ రోజు. దీనికి దాతల యొక్క సహకారం, వీరు ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి అయితేనేమి, యుఎస్ఏ, జర్మనీ నుంచి అయితేమి, దుబాయ్ నుంచి అయితేమి, అందరూ కూడా ఈ వాట్సాప్లో చూసి ఈరోజు మేము పెడతామని చెప్పేసి చాలామంది వస్తున్నారు. ఇది మేకా సందీప్ గారు పుట్టినరోజు ఈరోజు. ఈ మేకా సందీప్ గారు గత 20 రోజుల నుంచి పెడుతూనే ఉన్నారు. ఈ మేకా సందీప్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మేకా సందీప్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములతో తొలతోగాలని, మరింత కార్యక్రమాలు ముందుకు సాగాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనం తీసుకో సంజ इसको आइसक्रीम రెండు चलता है పిల్లలు పోగో
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.